ఈ వీడియోలో xy హోల్ పవర్ -2 ఇంటూ 2x² బై y² హోల్ పవర్ 4ని సూక్ష్మీకరిద్దాము. మొదట ఈ సూత్రాన్ని చూడండి. x బై y హోల్ పవర్ n ఉంటే దాని విలువ x పవర్ n బై y పవర్ nకి సమానం. దీనిని ఈ లెక్కలో వాడదాం. 2x² బై y² హోల్ పవర్ 4 ఉంది కనుక దీనిని 2x² హోల్ పవర్ 4 బై y² హోల్ పవర్ 4గా రాయొచ్చు. అలాగే ముందు వీడియోలో చూసిన సూత్రం ఇంకొక దాన్ని గుర్తు చేసుకుందాం. x ఇంటూ y హోల్ పవర్ n ఉంటే దాని విలువ x పవర్ n ఇంటూ y పవర్ n అని ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ వాడుతున్నాను. xy హోల్ పవర్ -2ని x పవర్ -2 ఇంటూ y పవర్ -2గా రాస్తాను. అలాగే ఈ పక్కనే ఉన్న 2x² హోల్ పవర్ 4కి కూడా ఈ సూత్రాన్ని వాడి 2 పవర్ 4 ఇంటూ x² హోల్ పవర్ 4గా రాస్తాను. హారంలో y² హోల్ పవర్ 4 వేరే సూత్రాన్ని వాడాల్సి ఉంటుంది. దీనికి అది x పవర్ n హోల్ పవర్ m ఉంటే దాని విలువ x పవర్ m ఇంటూ n అవుతుంది. దాన్ని ఇక్కడ వాడదాము. దాన్ని వాడితే y² హోల్ పవర్ 4ని y పవర్ 2 ఇంటూ 4 ఈక్వల్ టు 8గా వ్రాయచ్చు. x పవర్ -2 విలువ 1 బై x². అలాగే y పవర్ -2 విలువ 1 బై y². కావున 1 బై x² ఇంటూ y²గా రాస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? x² హోల్ పవర్ 4 ఈ పక్కనే రాసిన సూత్రాన్ని వాడి x పవర్ 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8గా రాస్తాను. అలాగే 2 పవర్ 4 యొక్క విలువ ఎంత? 2³ విలువ 8 ఇంటూ 2 అది 16 వస్తుంది. కావున 16 ఇంటూ x పవర్ 8 బై x² ఇంటూ y² ఇంటూ y పవర్ 8 వచ్చింది. ఇక్కడ ఆధారాలు రెండు పదాలలోనూ y ఉండడం వలన పవర్స్ని కూడాలి. అంటే 2 + 8 ఈక్వల్ టు 10 వస్తుంది. అలాగే y పవర్ 10 రాయొచ్చు. ఇప్పుడు చివరగా x పదాలను సూక్ష్మీకరిద్దాం. మనకి x పవర్ m బై x పవర్ n ఉంటే దాని విలువ x పవర్ m - n అన్న సూత్రం తెలుసు కనుక దాన్ని ఇక్కడ వాడదాం. x పవర్ 8 బై x² విలువ x పవర్ 8 - 2 ఈక్వల్ టు 6 కావున x పవర్ 6 వస్తుంది. మనకి 16x పవర్ 6 బై y పవర్ 10 జవాబుగా వచ్చింది.